గురుకుల విద్యా సంస్థల్లో టైం టేబుల్ను మార్చే అంశాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. గతంలో అద్దె భవనాల్లో గురుకులాల విద్యార్థులు ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పాలసీని తీసుకొచ్చామన్నారు మంత్రి. ఒక్కో స్కూల్ను 200 కోట్లతో 25 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామన్నారు. శాసనమండలిలో గురుకులాల టైం టేబుల్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి. సుమారు 617 రెంటెడ్ బిల్డింగ్స్, రెంట్ కట్టిన సుమారు 2800 కోట్ల పైచిలకు. చాలా ఇబ్బందులు అనే విషయం వాస్తవం. దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్స్, భవనాలు అవసరము. అందుకే గవర్నమెంట్ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు 79 స్కూళ్లకు టెండర్ పిలిచి పనులు మొదలయ్యే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. కంప్లీట్ సంపూర్ణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుమారు 25 ఎకరాల స్థలంలో అందియాలనే ఆలోచనతో మాతర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. రిప్రజెంటేషన్స్ వచ్చాయి, టైం టేబుల్ మార్చాలని చెప్పి టీచర్లకు ఇబ్బంది అవుతుంది, పిల్లలకు కూడా ఆ గ్యాప్ చాలా వస్తున్నది అని చెప్పి రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ ఆధారంగా ప్రభుత్వము నిర్ణయం తీసుకొని పిల్లలకు టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆ టైమింగ్స్ని సెట్ చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ వీ హావ్ ఫార్మ్డ్ ఏ కమిటీ. ఎర్లీ చైల్డ్హుడ్కు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ECCE మనం ప్రీ ప్రైమరీ స్కూల్స్ మొదలుపెట్టాము తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి. రెండవది స్ట్రెంథెన్ ద ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అవుట్కమ్. We have started this foundational literacy and numeracy implementation initiative covering class 1 to class 5th. Teacher handbooks, student workbooks, worksheets separate for all the primary schools. అదే రకంగా కరికులం అండ్ అసెస్మెంట్. షిఫ్ట్ ద కరికులం NEP ఏమంటుందంటే షిఫ్ట్ ద కరికులం ఫోకస్ ఫ్రమ్ రోడ్ లెర్నింగ్ టు కాంపటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అంటున్నది. మన దగ్గర స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ has developed academic frameworks aligned to competency based learning. ఇక్కడ NEP అంటుంది 5+3+3+4 structure to be linked to early childhood care and education and +2 stages making continuous curriculum progression up to class 12th అంటుంది. Pre-primary initiated in government schools on pilot basis. 10+2 system in place in government and local body. దీన్ని అగైన్ ఈ 10+2 అనే సిస్టమ్ని ఏమి చేయాలనే దానిపైన కమిటీ రికమెండేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. మనకు ప్రొవైడ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అండ్ రిఫ్లెక్టింగ్ ఓవరాల్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ స్కూల్స్ అని NEP అంటుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఫర్ స్టూడెంట్స్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ తెలంగాణ. సిమిలర్లీ సెట్టింగ్ అప్ ఆఫ్ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అని చెప్పి NEP అంటున్నది. At present, all the functions of the SSSSA are being executed by Director School Education మన దగ్గర. కానీ అల్టిమేట్లీ ఇవన్నీ అంశాలపైన, ఇలా చాలా అంశాలు ఉన్నాయి, ఇవన్నీ అంశాలపైన అల్టిమేట్ తెలంగాణ గవర్నమెంట్ విల్ టేక్ ఏ కాల్. ఎక్కడైతే మనకు NEP రికమెండేషన్స్ మనకు సూట్ అవుతాయి, స్ట్రెంగ్తన్ అవుతాయి, ఆ రికమెండేషన్ని పరిగణలోకి తీసుకొని ఆ కమిటీ ఇచ్చిన తర్వాత ముఖ్యమైన అంశాలు, ఆ అంశాలని NEP మనకు ఎక్కడైతే మన రాష్ట్రానికి సూట్ అవుతుందో, ఎడ్యుకేషన్ పాలసీ స్ట్రెంగ్తన్ అవుతుందో ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు.